వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ మీడియా. తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, తులసి రామచంద్ర ప్రభు ఆయన కంపెనీలపైన, ఆయన చేస్తున్నటువంటి అరాచకాలపైన, ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్వామినాయుడు అనేక ఆర్థిక ఆరోపణలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతము ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే కలెక్టర్ ఆఫీస్ అర్జీ పెట్టిన సందర్భంలో ఆయనకి పోలీస్ స్టేషన్కి రాయటం జరిగింది. అరండాలపేట పోలీస్ స్టేషన్కి సిఐ ఆరోగ్యరాజు ఆయన బెదిరించినట్లుగా ఆ కేసులో ఆయన అనేకమైన ఆరోపణలు చేశాడు. ఆ అధికారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నత అధికారులకి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. వెస్ట్ డిఎస్పీ అరవింద్ బాబుని కలవటం జరిగింది, విచారణ నిమిత్తం నిన్న వెళ్ళటం జరిగింది. అయితే ఆయన ఆ డిఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు డిఎస్పీ ఏమన్నారు, ఆయన కాడ ఉన్న ఆధారాలు ఏంటి, ఏం పిలిచారు, ఏం మాట్లాడారనే దాని మీద స్వామినాయుడు మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామినాయుడు, చెప్పండి, మీరు డిఎస్పీని కలిశారన్నారు, అసలు మీరు డిఎస్పీ కాడికి ఎందుకు వెళ్ళారు? నిన్న ఫోన్ చేశారండి, వాళ్ళు డిఎస్పీ గారు రమ్మన్నారని చెప్పి నేను ఎందుకని అడిగాను. నేను అరండాలపేట సిఐ కె ఆరోగ్యరాజు మీద నేను కంప్లైంట్ పెట్టాను. ఎందుకంటే ఒక అర్జీ నిమిత్తం పిలిచి నేను పెట్టిన అర్జీ నిమిత్తం తులసి సీడ్స్ వాళ్ళు నా అకౌంట్లో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేస్తానని 2 సార్లు, మే నెలలో ఒకసారి, జూలై నెలలో ఒకసారి బెదిరించారన్నమాట. బెదిరిస్తే దీని మీద నేను కలెక్టర్ గారికి పెట్టాను. దాని మీద అని చెప్పి పిలిచారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత డిఎస్పీ గారు అది విచారించకుండా నా అసలు సమస్య గురించి విచారించారు. నాకు కూడా కావాల్సింది అదే కాబట్టి సరే ఏం చెప్తారని విన్నాను అనమాట. అయితే మీ సమస్య ఏంటంటే, నేను ఆల్రెడీ మీ సమస్య పరిష్కారంలో ఉన్నాను నేను అని మీ సమస్య గురించి నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టాను. ఆ లెటర్ రాగానే నేను వెంటనే తులసి రామచంద్ర ప్రభు వాళ్ళ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటానని చెప్పారండి. ఈ లెటరు నాకు చూపించడం 2024లోనే లెటర్ పెట్టారు. 2024లో లెటర్ పెట్టి కనీసం ఇప్పుడు 2025 సంవత్సరం పైన అవుతుంది. ఇంతవరకు మళ్ళీ దానికి క్లియర్గా ఏంటంటే, ఇతను మొన్న 29/7న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మళ్ళీ ఒక రిమైండర్ పెట్టి వాళ్ళకి రిసీవ్ సంతకంతో నాకు చూపించారన్నమాట నన్ను పెట్టి. ఇది ఎందుకు చేశారంటే, ఆల్రెడీ డిఎస్పీ గారు ఈయన మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. ఎందుకంటే ఇతనికి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మండేలో నేను 5 అర్జీలు పెడితే 6 అర్జీలు పెడితే ఒక అర్జీకి పిలిచాడు. 5 అర్జీలకి సమాధానం అంటే సమస్య పిలవకుండా పిలిచామని చెప్పి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్జీలను క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో 2 అర్జీలు నా సమస్య గురించి, మిగతా 3 అర్జీలు సమస్య పరిష్కారం కాకుండా పరిష్కరించామని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వెస్ట్ డిఎస్పీ అరవింద్పై విచారణ జరిపి యాక్షన్ తీసుకోమని పెడితే ఆ అర్జీలను కూడా అదే డిఎస్పీకి పంపించి విచారిస్తున్నారు. అది ఏంటని నేను క్వశ్చన్ చేశాను. దాని మీద అనమాట మీకు ఆ ఎవిడెన్స్లు, ఆయన చేస్తున్న తప్పులు, ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఇవి ఎవిడెన్స్లా చూపిస్తాను. ఫస్ట్ నేను అరండాలపేట సిఐ ఆరోగ్యరాజు మీద పిటిషన్ పిలిచారు. ఆ పిటిషన్ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పిటిషన్ మీద నన్ను పిలిచారండి నిన్న. కానీ స్వామినాయుడు, మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో, మీరు తులసి సంస్థల అధినేత మీద మీరు ఆరోపణలు అది చేస్తున్నారు. అయితే కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్న తర్వాత మీకు సిఐకి రాయటం, సిఐ నుంచి డిఎస్పీకి రాయటం, ఇట్లాంటి ఆధారాలు అయితే వాళ్ళకి రాయటం జరిగింది. అయితే మీరు వాళ్ళ మీదే ప్రధానంగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు అసలు? ఎందుకంటే తులసి రామచంద్ర ప్రభు అనే యదవ ఒక ఆర్థిక నేరగాడు 100 కోట్లు స్కామ్ చేసి ఈ విధంగా మా ఎంప్లాయీస్ అందరి అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసి 100 కోట్లలో ట్యాక్స్లు ఎట్టుకొట్టిన మోసగాడు అనమాట. ఒక గజ దొంగ, ఒక కామాంధుడు అనమాట, ఒక దేశద్రోహి. అతన్ని కాపాడటానికి మరి ఈ వెస్ట్ డిఎస్పీ కె అరవింద్ ఇన్ని విధాలుగా తప్పుల మీద తప్పులు చేస్తూ దొరికిపోయినారు. మీకు ఆ ఎవిడెన్స్ని నేను చూపిస్తాను. ఇదిగోండి, నేను 5/5న అర్జీ పెట్టాను సార్. కానీ ఆయన సంతకం డేట్ చూడండి, 14/3న 14/3/2020 5/5/2025న అర్జీ పెడితే 14/3/2025న సంతకం పెడితే పంపించాడు. తప్పుడు అర్జీ. సహజంగా ఏదైనా స్టేషన్కి రాసినప్పుడు సిఐ పరిధిలో కానీ డిఎస్పీ పరిధిలో కానీ మీ అర్జీని పరిష్కరిస్తారు. మీకు పరిష్కరించకపోతే పైన అధికారులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సిందే పోగొట్టి ఇట్లా ఒక 100 చేయాలి కాబట్టి వాళ్ళకి ఎవరో ఒకరికి రాస్తారు. మరి నీకు అలాంటి న్యాయం ఎందుకు జరగట్లేదు పోలీసుల దగ్గర నుంచి? చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు తులసి రామచంద్ర ప్రభు అనే అతను పోలీస్ డిపార్ట్మెంట్కి సంవత్సరానికి 50 లక్షలు స్కాలర్షిప్లు రూపాయన కానీ సంక్షేమ కార్యక్రమాలు అంటే కోటకొండ తిరునాళ్ళలో భోజనాలు పెట్టడం ఇవి చేస్తున్నారన్నమాట. నేను ఆ విషయం కూడా చెప్పాను. ఇప్పుడు ఆయన ఈ స్కాములు ఇవన్నీ చేసి
వందల కోట్లకి ట్యాక్స్ కట్టకుండా ఆ పాపపు సొమ్ము అనమాట. ఈ మీ పిల్లలకి ఇచ్చేది, పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలకి ఇచ్చేది స్కాలర్షిప్, ప్రతిభా పురస్కారాలు, ఈ పాపపు సొమ్ము పంచుతున్నాడు ఆయన. అలాగే ఈ పాపాల సొమ్మునే మీకు భోజనాల కింద పెడుతున్నాడు అని చెప్పే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆయన్ని వెనకేసరాడానికి ఇంకొకసారి కూడా రెండోసారి పెట్టినప్పుడు అర్జీ కూడా ఆయనకి డిఎస్పీ మీద విచారణ జరపమని పెడితే దానికి కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి కొట్టేసేసి పెట్టిన అర్జీ 5/5 అండి. ఇక్కడేమో 14/3. అదేవిధంగా ఇచ్చుకోండి. అదేవిధంగా ఈ విధంగా చేస్తున్నాడండి. డేట్లు ఇవన్నీ మారుస్తున్నా అంటే అసలు డేటు వేయకుండా పెట్టి పంపించేసి ఫిర్యాదుదారుని సంతకం, నా సంతకం వేరే వాళ్ళు పెట్టేసి ఈ విధంగా పంపించారన్నమాట. నన్ను పిలవకుండా, సమస్యను పరిష్కరించకుండా ఈ విధంగా చేస్తున్నారు వెస్ట్ డిఎస్పీ కేఆర్. మీరైతే పోలీస్ అధికారుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒక పక్కన తులసి రామచంద్ర ప్రభు ఆర్థిక ఆరోపణలు చేశాడని చెప్పేసి చెప్తూనే ఈ రోజు మళ్ళీ పోలీసులు దీనికి సిఐ కాడ నుంచి డిఎస్పీ కూడా నీకు న్యాయం జరగట్లేదని పై అధికారులకి మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా. పై అధికారులు కంప్లైంట్ చేశానండి. పై అధికారులు కంప్లైంట్ చేయటం వల్లనే ఈరోజు డిఎస్పీ గారు పిలిచి దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఆయన్ని, తులసి రామచంద్ర ప్రభుని, ఈ ఎంక్వైరీ గురించి ఈ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారని అనకుండా ఆ వెస్ట్ డిఎస్పీ కె అరవింద్, కార్ డ్రైవర్ శ్యామ్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి భరత్కి తులసి రామచంద్ర ప్రభు కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడనమాట. వీటి గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈ కేసు ఇది కోట్ల, ఇది పెద్ద స్కామ్ అండి. దీని గురించి మర్చిపోయి ఆ విధంగా చేస్తున్నాడు అనమాట ఆయన కె అరవింద్ అనే. అయితే తులసి రామచంద్ర ప్రభు మీద, ఆయన కంపెనీ మీద అనేక ఆర్థిక ఆరోపణలు చేస్తున్నటువంటి స్వామినాయుడు ఈరోజు నాకు సిఐ దగ్గర నుంచి న్యాయం జరగట్లేదు, డిఎస్పీ కాడ నుంచి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే తనకు ఖచ్చితంగా దీంట్లో